ముఖ్య అతిథిగా మన మాడుగుల మండలానికి కండె హరిప్రసాద్ అన్న గారు రావడం జరిగింది. మాజీ జడ్పీటీసీ ఆమన్గల్లు. ఈ కార్యక్రమానికి 11 సంవత్సరాల ఉపరి పరిపాలన నరేంద్ర మోడీ చేసిన పరిపాలనని మనం గ్రామాలల్లో ఈ 11 సంవత్సరాలు చేసిన పనులని మనము ప్రజలకు వివరించాలని జిల్లాలో జరిగింది. జిల్లాల నుంచి మండలంలో కార్యక్రమాలు జరపాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం మండలంలో చేసిన తర్వాత మన గ్రామాలలో బూత్ కమిటీలలో కూడా చేసుకొని మన గ్రామంలో మన బూత్ల మన ఏమేమి కార్యక్రమాలు ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఆ ప్రకారంగానే మండల నాయకులని పిలవడం జరిగింది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఈ మండలంలో ఉన్న వాళ్ళని పిలవాలని మనకు ఆదేశాలు వస్తున్నాయి. అదే ప్రకారంగా వాట్సాప్లలో చెప్పడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. కాకపోతే ఇంకొక గంటన్నర మనకు లేట్ కావడం జరిగింది. అందులో వేగా వర్షం రావడం కూడా కొద్దిగా మనకు మన మండలంలో రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి టైము ఎక్కువ ఇవ్వలేని పరిస్థితిలో కొద్దిగా రాలేకపోయారు. మన మండలం కూడా బాగానే పని జరుగుతుంది, అందరూ కూడా చేస్తారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు పెద్దలు జిల్లాలో ఏం జరిగిందనేది నేను కూడా వ్యవసాయం చేసుకుంటున్నాను కాబట్టి పోలేకపోయినా అక్కడ జరిగిన సంఘటనలు మొత్తం, అక్కడ జరిగిన సమావేశం మొత్తం పెద్దలు చెప్తారు. మనం కూడా పార్టీ లైన్లో పార్టీ ఏ సందేశం ఇచ్చినా, ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా, ఎలాంటి పోస్టులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు వాళ్ళకి రావచ్చు, రేపు మనకు రావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కిందికి పోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు మీదికి రావచ్చు. దానివల్ల ఇబ్బందులు పడకూడదు. ఏమి ఇబ్బంది లేదు, పార్టీ గుర్తిస్తుంది. యువనేతలకు అవకాశం ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఆదేశాలు ఎక్కువ ఉన్నాయి. చురుగ్గా పాల్గొనాలి, పార్టీని డెవలప్మెంట్ చేయాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. మనం అదే ప్రకారంగా నలుగురమే ఉన్నాం, 10 మందిమే ఉన్నాం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కరున్నా 100 మందితో సమానం. ఆ మనసులో పెట్టుకొని మనం పని చేసుకుంటూ పోతే పని జరుగుతూనే ఉంటుంది. మనకు ఆదేశాలు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాం అనేది ప్రజలలోకి వెళ్ళిపోయి పని చేయాలని కోరుకుంటున్నా. మీ అందరూ మీ సమయాన్ని వృధా చేయకుండా నెలకో 15 రోజులకో ఒక టైం వచ్చినప్పుడు, మీటింగు పిలిచినప్పుడు మెసేజ్ చూసి వచ్చిన వాళ్ళకు చాలా పార్టీ రుణపడి ఉంటుంది. మెసేజ్ చూసి వచ్చిన వాళ్ళకు మెసేజ్ వచ్చింది, నాకు ఫోన్ వస్తుందా రాదా ఎదురు చూడడం అనేది అది కరెక్ట్ కాదు. మెసేజ్ చూసుకొని 100% మీటింగ్కి వస్తే ఆ పార్టీకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. కానీ దయచేసి 3-4 మండలం మొత్తం చేయాలంటే కూడా, ఫోన్లు చేయాలంటే కూడా ఒక టైంలో ఎమర్జెన్సీగా ప్రోగ్రాంలు పడతాయి. మెసేజ్లు అప్పటికప్పుడు పెట్టి నైట్ 9 గంటలకు వచ్చి ఉదయం 8 గంటలకి ప్రోగ్రాం చేయాలనేది కూడా ఆదేశాలు వస్తాయి. అలాంటప్పుడు ఎవరేం చేయలేరు. మెసేజ్లు పెడతారు, రావాలి, మనం పాల్గొనాలి. అప్పుడే మనం నిజమైన కార్యకర్తలం, నిజమైన నాయకులం అవుతాం. రేపటి నాడు మనలో పార్టీ గుర్తిస్తుంది. దయచేసి మీ పాదాలకు వందనాలు. వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకు అందరికీ రేపటి నుంచి ఎందుకు వస్తలేరు, మన ఈ మండల కమిటీ రాత్రి రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే రిలీజ్ అయిన వాళ్ళం అందరం మండల్ టీము 11 మంది ముఖ్య నాయకులం బూత్ కమిటీల మీద పడి అయిన బూత్ల కాడికి అధ్యక్షుని కాడికి పోయి ఎందుకు రాలేదు, నీకేం ప్రాబ్లం వచ్చిందని వాళ్ళ ఇంటికి పోదాము, ఛాయ్ తాగదాము. వాళ్ళ ఇంటికి రోజు 2 గ్రామాలు 3 గ్రామాలు తిరిగి టైం ఇచ్చే వాళ్ళు కూడా కావాలి. నాకు మండలం ఏ విధంగా
బూత్ కమిటీలు కావు, ఏ విధంగా కార్యకర్తలు బయటకు రారో అది మనం మన స్థాయిలో మనం పోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. రేపటి నుంచి ప్రతి గ్రామంకు ప్రతి బూత్ అధ్యక్షుని ఇంటికి ఆయనకి ఏం సమస్య జరుగుతుంది, ఆయనకు సమస్యలు ఉన్నాయా, రాలేకపోతున్నాడా, ఆయన టైం ఇస్తాడా ఇయ్యడా, ఆయన ఇంటికి మనం పోయి ఛాయ్ పోవాలి. ఆయన వచ్చేటైనా సరే, కార్యకర్త అయినా సరే, మనకు పార్టీ చేసే కార్యకర్త నెలకు ఒక్కసారైనా వాళ్ళ ఇంట్లోకి పోయి మనం 4 కార్యకర్తలకు ఛాయ్ తాగి వస్తే అవతల పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ బీజేపీ కార్యకర్తలు ఎంత పెద్ద నాయకుడు కాబట్టి మన ఊరికి వస్తున్నారు, మన ఇళ్ళ కాడికి వస్తున్నారు అనే ఆ సందేశాలు పోతాయి. కాబట్టి మనం రేపటి నుంచి ఆ కార్యక్రమం తీసుకోవాలని కోరుకుంటున్నా. నా మనసులో ఉన్న మాట చెప్తున్నా, పార్టీ చెప్పింది కాకుండా సొంత నిర్ణయంతో కూడా చెప్తున్నా. కార్యకర్తల ఇళ్ళ కాడికి పోవాల్సిందే. ఏ గ్రామంలో ఏ కార్యకర్త చనిపోయినా, ఇబ్బందులు జరిగినా, వాళ్ళ ప్రాబ్లంతో ఉన్నా కానీ వాళ్ళని పోయి మందలించే కార్యక్రమాలు ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మన కార్యకర్త మన మీద ప్రేమ కలుగుతుంది, మనం వాళ్ళ ఇంటికి స్నేహితం పెరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏది లేకపోతే వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగి వస్తాం, నీళ్ళు తాగి వస్తాం, ఛాయ్ లేకపోతే నీళ్ళు తాగి వస్తాం. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథి అండే హరిప్రసాద్ అన్న గారికి శాలువతోటి నేను జిల్లాలో ఏం జరిగింది ముఖ్య నాయకులు చెప్తారు.